ఈ వీడియోలో కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియో గురించి ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 6 ఏంటి అంటే, ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ. అంటే మన దగ్గర ఒక ట్రయాంగిల్ ఉందంట. ఆ ట్రయాంగిల్ పేరేమో పీక్యూఆర్ అనే ట్రయాంగిల్. ఓకేనా? ఆ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ అంటే క్యూ అనే పాయింట్ దగ్గర, క్యూ అనే యాంగిల్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది, 90 degrees యాంగిల్. ఓకే, నెక్స్ట్ది మిగతా ఏంటి, పీక్యూఆర్. ఓకేనా? ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు పీక్యూఆర్ అని ఇచ్చారు. క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉందని ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters. అంటే ఇది 3 centimeters అంట. ఇంకోటి పీఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters. 6 centimeters అంట పిఆర్. ఇప్పుడు డిటర్మైన్ యాంగిల్ క్యూపీఆర్ అండ్ యాంగిల్ పిఆర్క్యూ. అంటే ఈ యాంగిల్ పి, యాంగిల్ ఆర్. యాంగిల్ క్యూపీఆర్ అంటే యాంగిల్ పి, యాంగిల్ క్యూపీఆర్ అంటే యాంగిల్ పి, యాంగిల్ పిఆర్క్యూ అంటే పిఆర్క్యూ అంటే యాంగిల్ ఆర్. యాంగిల్ పిఈ, యాంగిల్ ఆర్ కనుక్కోమని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 3 centimeters, ఇది 6 centimeters, ఇది 90 degrees. ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఈ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ ఎంత అనేది కనుక్కోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంగిల్ ఆర్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆపోజిట్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఆర్ చూస్తున్నాం కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్. ఇదేమో అడ్జసెంట్ సైడ్, ఇదేమో హైపోటెనస్ సైడ్. ఓకేనా? మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ సైడ్. ఇప్పుడు సైన్ ఆర్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆర్ తీసుకుంటున్నా. సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. ఆపోజిట్ సైడ్ లెంత్ ఎంత ఉంది, 3 ఉంది. హైపోటెనస్ సైడ్ లెంత్ 6 ఉంది. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 3 2s are 6, సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అని వచ్చింది. మనకి సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ఆల్రెడీ తెలుసు. ఇక్కడ సైన్ ఆర్ కూడా 1/2 వచ్చింది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనే కదా అర్థం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు, యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకే, యాంగిల్ ఆర్ అంటే ఏంటి, యాంగిల్ పిఆర్క్యూ. యాంగిల్ పిఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో ఈ యాంగిల్ కూడా మనకు వచ్చేసింది. చాలా సింపుల్ ఇది. ఓకేనా? ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే సైన్ ఆర్ అని చెప్పారు. ఇక్కడ 1/2 వచ్చింది. సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 కూడా 1/2నే కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని చెప్తాం. 2 యాంగిల్స్ వచ్చినాయి. థర్డ్ యాంగిల్ ఎట్లా కనుక్కుంటాం? ఇట్లా మళ్ళీ మీరు ఆపోజిట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ యాంగిల్స్ అనే ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని. అంటే యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏ ట్రయాంగిల్లో అయినా సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 degrees వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ పి మనకు తెలియదు, యాంగిల్ క్యూ 90 degrees అని తెలుసు, యాంగిల్ ఆర్ 30 degrees అని తెలుసు. ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, ఇప్పుడు 90 + 30 అంటే 120. యాంగిల్ పి ప్లస్ 120 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ 120 నీటి పంపిస్తే -120 అయింది. సో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 180 degrees - 120 degrees. 180 - 120 అంటే 60. సో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అనేది వచ్చింది. యాంగిల్ పి అంటే ఎంత, యాంగిల్ క్యూపీఆర్. యాంగిల్ క్యూపీఆర్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. యాంగిల్ పిఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకే, ఇట్లా మనకి 2 యాంగిల్స్ అనేవి కనుక్కున్నాం 2 sides ఇస్తే. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసే ముందు మీకు ఒక చిన్న టాపిక్ చెప్పాలి. థింక్ అండ్ డిస్కస్లో అడిగారు. థింక్ అండ్ డిస్కస్. ఓకేనా? ఇందాక మీరు వరుసగా చూస్తున్నారు కదా ఎగ్జాంపుల్స్, అందుకని చెప్పగలుగుతాను. మీరు వరుసగా చూడకపోతే మాత్రం మీకు అర్థం కాదు. ఓకేనా? ఇక్కడ 2 sides మనకు తెలిస్తే మిగతా యాంగిల్స్ అన్నీ కనుక్కున్నాం. కావాలంటే ఈ సైడ్ కూడా కనుక్కోవచ్చు. 2 sides తెలిస్తే చాలు, మిగతా అన్నీ కనుక్కోగలుగుతున్నాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. అట్లానే ఇందాక వీడియోలో చెప్పిన ఎగ్జాంపుల్లో మనకి ఒక యాంగిల్ తెలుసు, ఒక సైడ్ తెలుసు, మిగతా అన్నీ కనుక్కున్నాం. ఓకేనా? దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఏవైనా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే 2 యాంగిల్స్ కానీ
ఒక సైడ్ ఒక యాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఒక సైడ్ ఒక యాంగిల్ తెలుసు అనుకో, 90 degrees ఎప్పుడు ఫిక్సే. ఈ 90 degrees కాకుండా ఒక సైడ్ లెంత్ ఒక యాంగిల్ వాల్యూ తెలుసు అనుకో, మిగతా సైడ్స్ మిగతా యాంగిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అట్లానే 2 సైడ్స్ తెలిసినా కూడా మిగతా సైడ్స్ మిగతా వాల్యూస్ అన్నీ కనుక్కోవచ్చు, మిగతా యాంగిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక ఎగ్జాంపుల్స్ చేశాం కదా, ఒక సైడ్ ఉంది ఒక యాంగిల్ ఉంది, అట్లాంటప్పుడు మిగతా అన్నీ కనుక్కున్నాం. ఇక్కడేమో ఎగ్జాంపుల్ 6లోనేమో మనకి 2 సైడ్స్ ఉన్నాయి, మిగతా వాల్యూస్ అన్నీ కనుక్కున్నాం, మిగతా యాంగిల్స్ కనుక్కున్నాం. కావాలంటే ఇది కనుక్కోవచ్చు. ఓకేనా, సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి దాంట్లో ఒక సైడ్ ఒక యాంగిల్ మనకి ఇస్తే మనం మిగతా అన్నీ కనుక్కోవచ్చు. నెక్స్ట్ది 2 సైడ్స్ ఇచ్చినా కూడా మిగతా అన్నీ మనం కనుక్కోవచ్చు. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా, దాన్ని మీ ఓన్ వర్డ్స్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఏం చెప్తారు? ఒక సైడ్ ఒక యాంగిల్ కనుక మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తెలిస్తే మనం మిగతా పారామీటర్స్ అన్నీ కనుక్కోవచ్చు. 2 సైడ్స్ తెలిసినా కూడా మిగతా పారామీటర్స్ అన్నీ కనుక్కోవచ్చు. ఈ 90 degrees అనే యాంగిల్ కాకుండా ఒక యాంగిల్ తెలియాలి, ఒక సైడ్ తెలియాలి, లేకపోతే 2 సైడ్స్ తెలియాలి. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ని మీ ఓన్ వర్డ్స్లో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అప్పుడు మీకు అర్థమైందని చెప్పేసి నాకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ది ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చాలా ఈజీ ఎగ్జాంపుల్, కానీ చూడటానికి మాత్రం కొంచెం భయపెట్టేటట్టుగా అనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ సైన్ ఆఫ్ a minus b is equal to 1/2 అని ఇచ్చారు. నెక్స్ట్ది కాస్ ఆఫ్ a plus b is equal to 1/2 అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే a plus b అనేది 0కి 90కి మధ్యలో ఉంటుంది అని ఇచ్చారు. ఓకేనా, అంటే ఎక్యూట్ యాంగిల్ a plus b అనేది. నెక్స్ట్ది a ఈజ్ గ్రేటర్ దాన్ b. ఓకే, ఏ అనేది ఏ అనే యాంగిల్ బి కంటే ఎక్కువ ఉంటుందంట. ఓకేనా, ఇప్పుడు యాంగిల్ ఏ ఏంటి యాంగిల్ బి ఏంటి కనుక్కోమన్నారు. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదు, జస్ట్ మనం చేసేదే చేయాలి. ఇప్పుడు మనకి సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు sin 30 అంటే 1/2 అని. సో ఈ యాంగిల్ 30 degrees అని మనం చెప్పొచ్చు కదా. a minus b ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకేనా, అంతే, అయిపోయింది, ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ది కాస్ ఆఫ్ సమ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఉంది. మనకు ఆల్రెడీ ఏం తెలుసు, కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2 అని తెలుసు. సో a plus b ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం a వాల్యూ b వాల్యూ కనుక్కోవచ్చు కదా. a minus b is equal to 30, a plus b is equal to 60. ఈ రెండింటిని యాడ్ చేసేస్తే, 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే 2a is equal to 90, అంటే a is equal to 90/2 is equal to 45 degrees. సో a ఎంత వచ్చింది, 45 degrees వచ్చింది. a plus b అంటే 60 కదా, అంటే a plus b is equal to 60 ఉంది, a is equal to 45 ఉంది. అంటే a ప్లేస్లో 45 సబ్స్టిట్యూట్ చేయండి. 45 plus b is equal to 60 degrees. b అంటే ఈ 45 ఇటు పంపిస్తే b is equal to 60 minus 45 అవుతుంది. 60 minus 45 అంటే 15. సో b is equal to 15 degrees. ఇట్లా మనం యాంగిల్ ఏ వాల్యూ యాంగిల్ బి వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సైన్ ఆఫ్ a minus b అంటే 1/2 ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు sin 30 అంటే 1/2 అని. కాబట్టి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అనే కదా అర్థం. సో a minus b ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని చెప్పి రాసాం. దీన్ని ఒక ఈక్వేషన్ అనుకున్నాం. నెక్స్ట్ది ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే కాస్ ఆఫ్ a plus b ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కాస్ 60 అంటే 1/2 అని. కాబట్టి ఈ యాంగిల్ a plus b ఈజ్ ఈక్వల్ టు 60 అని చెప్పేసి ఒక ఈక్వేషన్ రాసుకొని దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. తర్వాత ఈ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ అంటే యాంగిల్ ఏ వాల్యూ యాంగిల్ బి వాల్యూ వచ్చినాయి. ఓకేనా, ఇట్లా మనకు కనుక ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి నోటెడ్గా ఉంటాయి స్టాండర్డ్ యాంగిల్స్కి, 0 degreesకి, 30 degreesకి, 45 degreesకి, 60 degreesకి, 90 degreesకి. ఇవి నోటెడ్గా ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా,
కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ వాల్యూస్ మీరు బాగా నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ అన్ని యాంగిల్స్కి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ టేబుల్ ఒకటి చెప్పాను, ఆ టేబుల్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అవి నేర్చుకుంటేనే నెక్స్ట్ వచ్చే ఎక్సర్సైజ్ని మీరు సింపుల్గా చేయగలుగుతారు. ఒక ప్రాబ్లమ్ని కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు ముందు ఎట్లా సాల్వ్ చేయాలి అని. ఇవి కనుక మీకు తెలియకపోతే మీకు ఐడియా కూడా రాదు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నేర్చుకోండి. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది, అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.